కామాక్షి పరదేవతని ప్రత్యేకించి వసంత నవరాత్రులలో ఆరాధించి తీరాలి. ఎందుకని అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి లగాయితూ వసంత నవరాత్రులు జరుగుతాయి. అమ్మవారిని ఆరాధన చేస్తారు. అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు కూడా ఏ ఏ రూపాలతో ఆరాధన చెయ్యాలో శాస్త్రం విధించింది. శారదా నవరాత్రుల కాలంలో యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్ట్ర అంటే ఒక కూర బయటికి వస్తుంది. వసంత నవరాత్రులలో రెండవ కూర బయటికి వస్తుంది. అది శారదా నవరాత్రులకి వసంత నవరాత్రులకి కాలంలో ఉండేటటువంటి ఒక ఉగ్రతతో కూడుకున్నటువంటి లక్షణం. ఆ సమయంలో జనక్షయం అవుతుంది, ప్రమాదాలు జరుగుతాయి. వీటి నుంచి కాపాడుకోవడానికి మార్గమేది అని అడిగారు. ఈ వసంత నవరాత్రులలో అమ్మవారి యొక్క సాత్విక స్వరూపారాధనం జరగాలి. అంటే చక్కగా అమ్మవారి